హాయ్ హలో నేను మీ కృష్ణ. ప్రస్తుతం మన ముందు ధ్యానంపల్లి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇక్కడ మొదలైంది మీరు అంటే మీ ఫాదర్ నుంచి వచ్చిందా? అప్పటి కాలంలోనే బీటెక్ వేసి ఎంటెక్ వేసింది సార్. నిజంగా పీపుల్స్ వాళ్ళు రావడం వల్ల ప్రజలకు మేలు జరిగిందా నష్టం జరిగింది? వాళ్ళు ప్రజల తరపున పోరాడిండ్రు కానీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడి. మీరు సర్పంచ్ కావాలని ఎప్పటి నుంచి కోరికుంది? సార్ దాదాపు నాకు తెలిసైతే ఒక 10 years నుండి సార్. ప్రభుత్వం మారింది, రేట్లు వచ్చారు, ఏమన్నా ఇలా వాళ్ళదే ఉంది, మార్పు అనేది లేదు. కానీ మనం కొద్దిగా మన అప్పుడు రాష్ట్రం అంతా అతలకుతలం కావాలి. మీ బీసీలతో అయిందా? అసలు మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు ఉన్నదే బీసీలు. ఇంకా పేదోళ్ళు ఉన్నారు అంటే దీనికి ఎవరు జవాబు చెప్పాలి? పేదవాళ్ళు ఉండడానికి కారణం ఏంటిదంటే రాజకీయాలే సార్. మా పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నా సార్, ఉచిత బస్సు అవసరం లేదు, అన్ని ఉచితాలు. ఏదానికైనా ఒక ఉచితం అంటే ఆరోగ్యం. 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తాను? 5 సంవత్సరాల కాలంలో మెయిన్ సార్ నేను పట్టించుకునేది, నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కావున విద్య ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బీసీలు ఐక్యంగా ఉండాలి, బీసీ ఐక్యత కొరకు పోరాడాలి. సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మీ ప్రయాణం అంతా చాలా బాగుంది సార్. ఇప్పటికి మాత్రం హ్యాపీ. ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీకి అనుబంధంగా ఉండాలన్నా? నేనైతే నాకు ఊహ తెలిసినప్పటి నుండి రత్నాకర్ రావు శిష్యుని లాగానే ఇప్పటికి కూడా నరసింహరావు సార్ శిష్యుని లాగానే కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను సార్. నాకు కాంగ్రెస్ అంటే మా నాన్నకు గాని మా ఫ్యామిలీకి గాని చాలా ఇష్టం. మా నాన్న చిన్నప్పటి నుండి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం. అప్పటి నుండి అదే భావాలతోనే అదే కాంగ్రెస్ లో కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ సరే మంచి చెప్తుంది, మంచి చెప్పాలి, చెడు చేస్తే చెడు కూడా చెప్పాలి కదా. అవును సార్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని రకాలుగా మంచిగా పేదల పక్షాన ఉండి మంచిగా చేసే పార్టీ తప్ప వేరే వాళ్ళకి చెడు చేసే పార్టీ కాదు సార్. అంతేనా? అంతే చూద్దాం. మరి కేసీఆర్ అప్పుడప్పుడు అంటారు కదా, అది కొద్ది వెనక ఆలోచిద్దాము. సరే, ఎక్కడ మొదలైంది మీరు అంటే మీ ఫాదర్ నుంచి వచ్చిందా? సార్ మేము చిన్నప్పటి నుండి మా నాన్న సైకిల్ ట్యాక్సీ నడిపిస్తుండే సార్. కొద్దిగా ఎడ్యుకేటెడ్ అవుడుకు మా అన్న కూడా సార్ అప్పటి కాలంలో పెద్ద అన్న ఉండే. అప్పటి కాలంలోనే బీటెక్ వేసి ఎంటెక్ వేసింది సార్. కొద్దిగా ఆరోగ్యం బాగలేక చనిపోవడం జరిగింది. ఇక నేను మా తమ్ముడు మేమిద్దరం కూడా ఎడ్యుకేటెడ్ ఐలపూర్లో. తర్వాత మా తమ్ముడు కూడా యూకేలో దాదాపు 30 years నుండి సెటిల్ అయింది ఫ్యామిలీతోని. నేను కూడా ఇక్కడ చిన్నప్పటి నుండి చదువుకోవడం వల్ల పీజీ చేసి ఏడు కూడా వేయడం వల్ల స్కూల్ ఫీల్డ్ లో ఉండి స్కూల్లో ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేసి తర్వాత కూడా బాగా ఉండేనా? ఏమన్నా పావుల వంత 20 పైసల వంత సార్ ఉండే. తర్వాత భాగస్వామ్యంతో నావనూరు గంగాధర్ భాగస్వామ్యంతో దాదాపు 14 నుండి 15 సంవత్సరాలు 14 నుండి 15 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మీడియం విజయవంతంగా నడిపించినాం. ఇప్పుడు లేదు సార్. అయితే నాకు ఇక రాజకీయాల మీద చాలా ఎప్పుడైతే, ఎందుకంటే సర్పంచ్ అనేది ఉంటే ఒక ఊరిని డెవలప్ చేయొచ్చు. ఏం చేస్తారు? చాలా రకాలు ఉన్నాయి సార్. ఊరికి సర్పంచ్ ముఖ్యం సార్. ఏదైనా మీరు అనుకున్నారు ఏదైనా గానీ. మీరు గతంలో ఇప్పుడు గతానికి ఇప్పటికి తేడా ఏమైనా జరిగిందా? సరే, ఏ పార్టీ వచ్చినా కానీ కష్టాలు ఏమన్నా మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పటికీ అప్పటికి తేడా అయింది? నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను సార్ చిన్నప్పటి నుండి. ఎలా అండి? మీ డాడీ ఎడ్యుకేటెడ్ కదా, ఇంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మా అన్నయ్య వల్ల కొద్దిగా స్ట్రగుల్ అయింది అప్పట్లో. తర్వాత మా ఫ్యామిలీ ఇష్యూ వల్ల కూడా స్ట్రగుల్ అయింది. సార్ మాకు ఆర్థికంగా లేకపోవడం వల్ల సైకిల్ మీద పోయి కొట్ల కాడికి పోయి ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేసి వస్తుంది సార్. అలా నేను సొంతంగా ఎదిగినాము. మా బ్రదర్ కూడా నిజామాబాద్ లో డిగ్రీ చదివేటప్పుడు కూడా మెడికల్ షాప్ లో జీతం నుండి పని చేస్తూ పీజీ చేసి అప్పట్లో ఎడ్యుకేషన్ మీద యూకే పోయింది సార్. యూకే పోయి ఇప్పుడు సాఫ్ట్వేర్ గా మంచిగా స్థిరపడ్డారు. అంటే మాది కష్టాల నుండి వచ్చినటువంటి ఫ్యామిలీ సార్. ఎట్లాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? అంటే బాగా కఠినమైనటువంటి కష్టాలే. నేను ఏమన్నా ఈ పెత్తందారి వ్యవస్థ ఉండేనా? అలాంటిది ఏం లేదు సార్. పెత్తందారి వ్యవస్థ ఎలాంటి చూపించలేదు, కానీ మా ఇంటి కష్టాలతోనే చాలా స్ట్రగుల్ పడ్డాం. ఈ ఐలాపూర్ కు ఒక చరిత్ర ఉంది కదా, దీనికి ఒక ఏది పెత్తందారి వ్యవస్థ ఒకప్పుడు ఉండే సార్. గడి అనేది ఉంటుండే. అయితే మాకు తెలకన ముందు ఏముంటుండే అంటే దొరలు పరిపాలిస్తుంటారు ఇక్కడ.
మాకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ముంగటకి ఎవరైనా రావాలన్నా కానీ చెప్పులు చేతులు పట్టుకొని సంకలు పట్టుకొని ఇట్లా తల అప్పటి కాలంలో తల అనేది దించకుండా పోతుండ్రట గడి నుండి. పోయి ఎవరైనా కానీ ఏమన్నా వేస్తే వాళ్ళ మీద రావుతూ పెద్ద పెద్ద బండరాయి ఇట్లా ఎత్తడం చేయడం సినిమా పెడతారు కదా, అదే నైజాం కాలంలో వేస్తుండ్రు. తర్వాత ఏమైంది, కాలక్రమేణా వాళ్ళు దొరలని పెయింటర్, మాకు వాళ్ళ గురించి ఎక్కువ తెలియదు కానీ ఇక్కడ అదే అనుకోండి. కానీ సరే తర్వాత ఏమైందంటే మాకు తెలిసిన చిన్నతనం లోపల ఈ గ్రామ పంచాయతీ దగ్గర చుట్టూ ప్రహారీ గోడ ఉంటుంది, లోపల వాళ్ళు ఉంటుంది, వాళ్ళ మనుషులను పెట్టి పోయిండ్రు జీతగాలు, వాళ్ళ లోపలి కూడా రానియకపోతుంది. ఆ జీతగాళ్ళు ఎవరు? వీళ్ళే, మళ్ళా వీళ్ళే సార్. ఒక్కొక్కసారి వాళ్ళకి పోవాలని, లోపలికి వెళ్ళి పోవాలని కోరుకుంటుండే, ఒక్కొక్కసారి బుక్స్ పట్టుకొని తొందరగా అట్లా పరిగెత్తి అవుట్ సైడ్ గేట్లకి వెళ్ళి బయట కట్టడం. అట్లా కూడా మేము కూడా చాలా సార్లు మీతో పాటు మీ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటుండే సార్, అదొక అనుభూతి ఉంటుండే సార్. తర్వాత ఏమైందంటే నక్సలిజం అనేది వచ్చింది 1990లో కావచ్చు, ఆ ప్రాంతం అంతే 89 ప్రాంతంలో నక్సల్స్ ఈ గడిని కొల్లగొట్టింది సార్. కొల్లగొట్టినప్పుడు ఊరి వాళ్ళు దాదాపు అందరు ఏం చేసిందంటే నక్సల్స్ వచ్చి కొల్లగొట్టి ఇక్కడ ఉన్న సామాన్లు మీయే, దొరలే కావు, ఎవరి వాళ్ళు తీసుకోండి, అంతే, ప్రజల సొమ్ము ప్రజలకి చెందాలని ఇచ్చేసింది సార్. వాళ్ళ ఏంది నినాదము, దున్నేవాందే భూమి, ఆ దొరల భూమి కూడా మీరే పంచుకోండి అని ఊరి వాళ్ళందరికి చెప్తే పాపం ఊరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తొలక వస్తువులు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళందరినీ మరుసటి రోజు పోలీసులు అందరు కూడా వచ్చి మీ ఉన్న వస్తువులు ఏవేవి తీసుకుపోయారు ఇక్కడ పెట్టండి, మిమ్మల్ని పంపిస్తామంటే పాపం అమ్మాయికి జనం ఐలపురి వాళ్ళు సార్ అందరు తీసుకొచ్చే సరుకులు వాళ్ళందరూ వేసి దాదాపు 100 మంది పైన టడా అనేది అప్పుడు వచ్చింది సార్, తీవ్రవాద వ్యతిరేక చట్టం అనేది వచ్చి వాళ్ళ మీద టడా కేసు చేసినటువంటి మొట్టమొదటి ఊరు ఐలపూర్ గ్రామమే. అందరి మీద అంతమంది మీద ఒక చరిత్ర ఉంది. తర్వాత దీని కొరకు పాపం ప్రజలందరూ కూడా చాలా మంది కూడా స్ట్రగుల్ పడ్డారు, జైలు పోయి వచ్చిండ్రు. చేసిన తర్వాత సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని కాంగ్రెస్ లీడర్ అతన్ని నక్సల్స్ కిడ్నాప్ చేసి వీళ్ళ మీద కేసు తొలగించితే మళ్ళీ అతను వదిలేస్తామని అంటే అప్పుడు కూడా ప్రభుత్వం అంగీకరించి ఇది ఒక స్టేట్ లెవెల్ కాదు, సెంట్రల్ ఇష్యూ అయింది సార్. అప్పటి కాలంలో సంచలనం సార్ ఇది ఇష్యూ అనేది మాకు తెలుసు. అప్పుడు మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నా సార్. అప్పుడు అలాంటి సంచలనమైనటువంటి ఇప్పుడు అలాంటి దానికి ఇంకోటి నిజంగా పీపుల్స్ వాళ్ళు రావడం వల్ల ప్రజలకు మేలు జరిగిందా నష్టం జరిగిందా? నాకు తెలిసి అయితే అంటే మనం చెప్పొద్దు సార్, ఓపెనియన్ వల్ల చాలా చాలా మంచి మేలు జరిగింది సార్. పెత్తందారి వ్యవస్థ అనేది నాశనమైంది, లేకుంటే వాళ్ళది ఉంటుండే సార్, వాళ్ళది దాంట్లో నుండి వచ్చి ఇలా మనం ప్రజలలో కూడా చాలా అభివృద్ధి చెందినమంటే వాళ్ళ వల్లేనే సార్ రియల్ గా చెప్పాను. కాకపోతే కాలక్రమము వాళ్ళు కూడా వ్యూహం మార్చుకుంటే ఇంకా బాగుండేది, ఇంకా బాగుంటుండే సార్. వాళ్ళ దాంట్లో ఎలాంటి మార్పు లేకుండే. ఇక సార్ ఇంకొకటి టెక్నాలజీ అనేది వాళ్ళ అయిపోయింది సార్. అంటే వాళ్ళు మాకు తెలిసిన కాడికి సార్ వాళ్ళు చాలా న్యాయం చేసింది సార్ అన్ని పల్లెటూర్లలో. ఇప్పుడు న్యాయం చేశారు కాకపోతే వాళ్ళ ఆలోచన విధానాన్ని చట్టసభలో వాళ్ళు ప్రజాజీవన విధానానికి రాచి ఈ సమస్య మీద పోరాడడం ఓకే అయిపోయింది. అయితే వాళ్ళు ఏం సార్ ఏంటిదంటే వాళ్ళు ప్రజల తరపున పోరాడిండ్రు కానీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడి, అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాజీవన విధానం ఇన్ఫార్మర్స్ అని వాళ్ళని కొట్టడము చంపడము అవి వేయడం వల్ల ఎవరైనా ఒప్పుకుంటారా సార్? చట్టానికి వ్యతిరేకంగా వేస్తే ఏంటి ప్రభుత్వంకైనా కానీ ఉంటది కదా సార్, వాళ్ళ మీద చర్య తీసుకోవడం వల్ల తర్వాత కాలక్రమేణా వాళ్ళ దాంట్లో కూడా కొద్దిగా వేరే వ్యక్తులు వల్ల కొద్దిగా దోపిడీలు అంటే ఈ ప్రజల నుండి డబ్బులు తీసుకోవడం అందరు లేరు సార్, కొంతమంది ఇట్లా వేయడం వల్ల కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. కానీ దాదాపు 90%. సో ఇప్పుడైతే ఈ 2000 మార్చి 31 సరికి మొత్తం మీద వాళ్ళ నామరూపం లేదు, సాధ్యమైతే అదైతే సాధ్యం కాదు. అదే కాదు సార్, మేము ఇట్లా నైట్ లో కూడా అంటే ఇంకోటి ఎవరైనా కానీ ఒక పీపుల్స్ వాళ్ళనే కాదు, అడిగిన ప్రశ్న అడిగిన వాడు అంతా పీపుల్స్ వాడే. అవును సార్, వాళ్ళు జనజీవులు ఉంటుంది లేకపోతే ఇంకొకరు ఉంటే అడవిలో ఉంటుంది ఏది ఉంటుంది. అవును సార్, మొత్తం మీద అంటే మేము మేము అడగకుండా చేస్తాము లేకపోతే అది చేస్తామంటే అది సాధ్యం కాదు కదా. సాధ్యం కాదు సార్. మేము ఉదాహరణకు రాత్రి 6-7 అయింది ఇట్లా వచ్చి ఐలపురికి వెళ్ళి
సైకిల్ మీద వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి పోలీసులు అబ్బట్టి మొత్తం గన్ పెట్టి మొత్తం అన్ని చెక్ వేసేవాళ్ళు సార్ అప్పటి కాలంలో ఆహా. సార్ బాగా భయం వేసేది. మళ్ళా తర్వాత ఒక్కొక్కసారి నైట్ కుమ్మింగ్ అని నైట్ లో ఇట్లా పెట్రోలింగ్ చేసేది. పెట్రోలింగ్ చేసేది. ఎవరైనా ఇప్పుడు పోలీసులు వస్తున్నారంటే అంత ఫ్రెండ్లీ పోలీస్, ఈజీగా ఎస్ఐ తోని మాట్లాడుతున్నాం, సిఐ తోని మాట్లాడుతున్నాం. మార్పు వచ్చింది. అప్పట్లో ఐలాపూర్ కు అంటే విలేజ్ లో ఏ విలేజ్ అయినా పోలీసులు అనే వాళ్ళు వస్తున్నారంటే అబ్బా వచ్చారు పోలీసులు వచ్చారు, ఎందుకు వచ్చారు ఏం కథ అందరికి అంటే అడగపోయారా ఇట్లా చాలా మంది సార్ మాట్లాడి కూడా జరిగినాయి సార్, పట్టుకోవడం చేయడం. మా ఇంటి ప్రక్కన ఒకటి చాలా మంది ఉంటుంది, వాళ్ళని కూడా ఇట్లా పట్టుకోవడం. పోలీసుల హింస కూడా ఏమైనా పెరిగింది అప్పుడు? అంతగానే ఏం లేదనుకుంటా, ఎక్కువ తక్కువ సార్. ఆ పార్టీ కూడా చేయకుంటే కాదు సార్. అవునవును సరే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంది సార్. ఈ ఐలాపూర్ కు ఆ గ్రామం అంటే ఈ యొక్క పేరు అయితే ఉంది మొత్తం మీద సార్. ఖచ్చితంగా సార్. అవును సార్. ఇక్కడ కూడా చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కూడా నక్సల్స్ ఉన్నారు, చాలా మంది ఉండేది సార్. కొందరు చనిపోయినారు, 2-3 ఎన్కౌంటర్ లో చనిపోయినారు. తర్వాత కొందరు జనంలో కలిసిపోయిన సార్, లొంగిపోయి మళ్ళీ ఇప్పట్లాగా బ్రతుకుతున్నారు సార్, శాంతంగా బ్రతుకుతున్నారు. సరే, ఏదేమైనా కానీ మీరు సర్పంచ్ కావాలన్న ఎప్పటి నుంచి కోరిక ఉండే? సార్ దాదాపు నాకు తెలిసి అయితే ఒక 10 years నుండి సార్. ఖచ్చితంగా. ఎందుకు? ఒకటి సర్పంచ్ ఉంటే మనం ఊరికి ఏదంటే అది చేయొచ్చు సార్, ఖచ్చితంగా చేయొచ్చు. మరి అప్పటికి ఆర్థికంగా మంచిగా స్థిరపడ నేను ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతనే ఇది ఆలోచన వచ్చింది. మేడం వాళ్ళకి ఇట్లా అంటే సపోర్ట్ సార్. మా బ్రదర్ ఆర్థికంగా స్థిరపడ్డాడు, మా ఇంట్లో పిల్లలు కూడా ఓకే సార్. అన్ని రకాలుగా ఉన్న తర్వాతనే నేను దీంట్లోకి అడుగుపెట్టిన సార్. మరి ఎందుకంటే రాజకీయం చేయాలంటే మొత్తం రోజు ఖర్చులు నిజంగా సార్, చాలా ఖర్చులు అవుతున్నాయి సార్. ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతుంది మా జేబులో నుండి డబ్బులు పెట్టుకోవడం తప్ప ఇలాంటివి లేదు సార్. అవును, మరి చాలా ఖర్చులు ఉంటాయి సార్. మనం అనుకుంటాం కానీ ఏ సర్పంచ్ అంటే సంపాదిస్తుంది, నిజంగా సంపాదించాలంటే ఇంట్లో నుండి డబ్బులు జేబులో నుండి పెట్టుకోవడం తప్ప ఏమి ఉండదు సార్. 10 సంవత్సరాల కోరిక నెరవేరింది సార్, తప్పనిసరిగా ఖచ్చితంగా నెరవేరింది. సర్పంచ్ వరకే పరిమితమా, ఇంకేదన్నా కొంత కోరికలు ఉన్నాయా సార్? నాకైతే ఇక్కడి వరకైతే ఇప్పుడు తృప్తిగా ఉంది. ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఒకవేళ మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఏ పార్టీ ఏదో అవకాశం ఇది సర్పంచ్ కాబట్టి అంటే మా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తారు సార్. కాంగ్రెస్ పార్టీ కాదు సార్, ఏ పార్టీ అది ఎందుకంటే ఎందుకు ఇస్తారు? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమైనా ఉందా? తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. ఈ పార్టీ గురించి అడగలేను. అయితే అప్పుడు మేము స్కూల్ నడిపించడం కావున మీరు ఉన్నదా లేదా పాత్ర? 100% ఉన్నది సార్. మరి ఏమైంది? ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, రేట్లు వచ్చిండ్రు, ఏమన్నా ఇలా వాళ్ళదే ఉంది, మార్పు అనేది లేదు. కానీ మనం కొద్దిగా సార్ ఇప్పుడు నేను బీసీని, ఆ బీసీని మాకు బీసీ కార్డుతోని కొద్దిగా ప్రయోగం జరిగింది సార్. ఇక్కడ ఎవరికి జరిగింది? నాకు చాలా మేలు జరిగింది. ఎట్లా? మా ఊర్లో కూడా అందరు కూడా బీసీ నినాదం అనేది వచ్చింది. ఇప్పుడు బీసీ మొన్న వచ్చింది సార్. బీసీలకు తప్ప వేరే వాళ్ళకి వేయద్దు అనేది నినాదం సార్. ఇక్కడ వచ్చింది ఖచ్చితంగా రావడం వల్లనే బీసీ అయినటువంటి బీసీ అందరు కూడా నాకు పోటీదారులంతా కూడా బీసీ, బీజేపీ నుండి గానీ టిఆర్ఎస్ నుండి గానీ బీసీ వాళ్ళకి అనేది వచ్చింది. ఎందుకంటే ఆ ఒక్కటి నినాదం రావడం వల్లనే బీసీ కార్డుతోనే గెలిచిన సార్. ఇది కొంతవరకు నయమే అనుకుందాం. కానీ నియోజకవర్గాలు ఇస్తానే సార్, ఇక అది మనకు కూడా సార్ అంటే నియోజకవర్గం కొట్లాడాలి సార్. సార్ ఒకటి సార్, అంటే మేము చెప్పుకోవద్దు కానీ చెప్పండి, మాకు ఇక్కడ బీసీలు అత్యధికంగా ఉంటారు, పద్మశాలీలు అత్యధికంగా ఉంటారు. మెట్పల్లిలో ఒకటి సాంబార్ ప్రభాకర్, ఇంకొకరు ఎవరైనా కానీ ఉంటారు సార్. వాళ్ళు ఏం చేసిండ్రంటే వీళ్ళు ఈ బీసీ పద్మశాలిలో ఐక్యత వర్ధిల్లాలి అని పెద్ద సభ పెట్టింది సార్. ఒక పద్మశాలి అంటే అత్యధికంగా పద్మశాలీలు ఉంటారు సార్. సిరిసిల్ల తర్వాత అత్యధిక ప్రజలు పద్మశాలీలు ఉన్నటువంటి నియోజకవర్గం ఇదే. వలసపోతారు భీమండి, దుబాయ్ అట్లా నియోజకవర్గం అత్యధికంగా. కానీ ఏమైందంటే వీళ్ళు దాంట్లో స్టాండ్ లేదు సార్. స్టాండ్ లేక వాళ్ళకు దొరలకు లొంగిపోయి ఈ పార్టీలు ఉన్నోళ్ళు అక్కలకేంటో అల్లు ఉన్నోళ్ళు ఇండ్లకు వచ్చిండ్రు తప్ప ఆ బీసీ నినాదాన్ని ఒక్కసారేమో బుగ్గారం అనుకుంటాను, పద్మశాలి అయినా ఒక్కొక్కసారి కడకుంట్ల గంగారాం అయింది సార్, రాజారాము ఇద్దరు అయింది సార్, 2 సార్లు అయింది. ఆ తర్వాత అయిపోయింది. తర్వాత ఎవరు కూడా బీసీ వాళ్ళు అయితే లేదు. ఇప్పుడు ఇది కోరుట్ల ఇప్పుడు సార్ అత్యధిక ధనవంతులు ఉన్నటువంటి
ఏరియాలో ఆహా, అత్యధిక ఇప్పుడు- ధనవంతులు ఉన్న వాళ్ళు పద్మశాలి లేదు సార్, కానీ వాళ్ళు రాజకీయంగా రారు. ఇప్పుడు రెడ్ వాళ్ళు లైన్ ముంగటికి రారు సార్. ఇప్పుడు రెడ్ లైన్ రావుస్ అయింది అప్పుడు బుగారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నారు సార్ కొత్తగా వాళ్ళకి. ఏర్పడినటువంటి కోరట్లో కూడా మళ్ళా వీళ్ళు ఖర్చు పేసుకున్నటువంటి వీళ్ళ దాంట్లోనే ఉంటుండే తప్ప కల్వకుంట్ల ఫ్యామిలీ కదా. కల్వకుంట్ల ఫ్యామిలీ ఉంటుండే తప్ప ఆ. మరి మేము ముందుకు పోదాం, ఎమ్మెల్యే అవుదాం, ఎవరు పోదాం అంటారు? చట్టసభల్లోకి ఎవరన్నా వాళ్ళ మాట మేము అంటూ ఉన్నాం సార్. ఎవరు ముందుకు వస్తలేరు. మీరు పూర్తి చేస్తే కదా, వేల పూర్తి చేస్తే కదా. ఓటు చేస్తాం సార్ తప్పనిసరి. ఇంకోసారి అవకాశం వస్తే ఇప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అన్నారు, ఏమన్నారు మీరు ఇప్పుడు ఏంది మన నరసింహారావు నరసింహరావు అవునా కదా. ఏది అంటే ఇంకా ఇంకా వాళ్ళకన్నా ముందు మేమంతా వాళ్ళ శిష్యులు అంటారు. అవును. ఈ శిష్యులను రానిస్తారా వాళ్ళు? ఎందుకు రానివ్వ సార్? ఎప్పుడు రానిస్తారు? ఏ సార్ ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన అయిందనుకోండి, దాదాపు ఇది బీసీ రావచ్చు, ఇంకా వేరే రావచ్చు. అంటే అది కాకపోతే ఉంటాయి సార్. అది అయితే కాకపోతే సార్ మేము కూడా అది అయితే కాకపోతే మా బీసీలను వాళ్ళకి కూడా మంచి మేము ప్రోత్సహిస్తున్నాం సార్. ఖచ్చితంగా చట్టసభల్లోకి రండి, మీ వెనక మేము ఉంటాం అని ఖచ్చితంగా చెప్తున్నాం సార్. ఖచ్చితంగా చెప్తున్నాం. కొద్దిగా వస్తుంది సార్, నినాదంతో వచ్చిందా? వచ్చింది, వస్తుంది సార్. ఖచ్చితంగా మొన్న వాస్తవానికి మీకు తెలుసో తెలియదు, సార్ 2 నెలల వ్యవధి మంచిగా టైం ఇచ్చింది కోర్టు. అప్పుడు రాష్ట్రం అంతా అతలకుతలం కావాలి. మీ బీసీలతో అయిందా? ఏమైంది సార్? ఏం కాలేదు. ఓలేమో హామీ ఇచ్చారు. ఏది అంటే మీకు ఎంపీటీసీ లేదు, ఎంపీటీసీ మీకు జడ్పీటీసీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంబడే ఇంకోళ్ళు పోయి కేసేసారు, ఇంకో 2 పోయి కేసేసారు. దాన్ని బ్రేక్ చేసింది కోర్టు. బ్రేక్ చేసేసి అప్పుడు ఏం చేయాలి? మామూలుగా ఏమన్నా పాజిటివ్ అడుగుతూనే మేము ఇట్లా చేస్తాం రా, అసలు మేము 60% వచ్చా, ఇప్పుడు మాకు 60% కావాలని కొట్లాడాలి కదా. అవును సార్, కొట్లాడాలి, ఖచ్చితంగా కొట్లాడాలి సార్. మరి ఏమైంది? 40% సరిపోదు సార్. అతలకుతలమైందా? అసలు మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు ఉన్నదే బీసీలు. ఆ బీసీలకు దాదాపు ఎంతో సార్, మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లలో 21-22% సార్. మళ్ళీ పాత రిజర్వేషన్ అయితే మళ్ళీ మొత్తం వెనుకబడిపోతుంది సార్. అవును. దీని కొరకు ఈ కుట్రపూరితంగా వచ్చినటువంటి ఈబీసీ పోనేమో 10% 10% పోతుంది. అది కూడా మీది తీసి ఇంకా ఈబీసీ వాళ్ళ 10% పోతుంది. నరేంద్ర మోడీ వల్ల, నరేంద్ర మోడీ దయ వల్ల 10% పోతుంది. నరేంద్ర మోడీనా మొత్తం మీరు అప్పర్ కాస్ట్ వాళ్ళు కావాలి తయారీ చేసిందే సెంట్రల్ గవర్నమెంట్ ఈబీసీ అనేది. మరి ఏమైంది? దీని వల్ల ఏమైతుంది సార్? చట్టసభలో మీకు మొన్న వచ్చిన అవకాశం అత్యధికుల జనాభా ఉన్నటువంటి బీసీలలో 21% మాత్రం ఇస్తుండ్రు. దీని వల్ల వెనుకబడిపోతున్నాం సార్. అందుకే ఖచ్చితంగా దాదాపు 50 నుండి 60% వరకు బీసీలకు సీట్లు కేటాయించాలి ప్రతి చట్టసభల్లో కూడా. మొన్న 42% అన్నారు. ఆ 42% కూడా ఏర్పడదు సార్. ఒకటే ఏమైతుందంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే రిజర్వేషన్లు కలిపి 50% దాటద్దు అంటుంది అని ఎవరంటుండ్రు? మన సుప్రీం కోర్టు చెప్తుంది. కానీ దాన్ని కొద్దిగా పెంచి దాంట్లో ఖచ్చితంగా చట్టసభల్లో 42% అన్న బీసీలకు ఇవ్వాలి. మీరు అన్నది వాస్తవము. ఇందిరా సాహ్ని వర్సెస్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అది ఏ కాలము? 92లో. అవునా కదా? అవును సార్, ఖచ్చితంగా. అప్పుడంతా ₹2 విలువ ఎంత? అప్పుడు డీజిల్ ఎంత? అప్పుడు 50 లీటర్ కార్లు ఉండాలి. మరి ఇప్పుడు 50 లీటర్ కార్లు వాడుతున్నారు. అప్పుడు రేషియో ఎంత? ఇప్పుడు రేషియో ఎంత? అప్పటి ఏది అంటే ఏది మన డబ్బు ఒక పరిణామం ఎంత? ఇప్పుడు పరిణామం ఎంత? ఇప్పుడు ఎంత పెరిగింది? దీన్ని కూడా ఆలోచించాలి కదా. ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి కావున మనకు కూడా రేట్. అంతేగానే ఇప్పుడు ఏదో ఇంకోటి అతి చేసిన వానికి ఇది ఏది మన ఈ శిక్ష అని పడ్డది అంటే నువ్వు ఎట్లా చేసినా అంతేనాగా? లేదు సార్, ఖచ్చితంగా పోరాడాలి సార్. బీసీలు అనేది బీసీలకు ఒప్పించాలి. మళ్ళీ కోర్టులో జడ్జిలు వాళ్ళోళ్ళనే. అదే సార్, అదే అర్థం అవుతలేదు. మేము ఈసారి ఖచ్చితంగా అనుకున్నాం సార్, సర్పంచ్ ఎన్నికలలో ఖచ్చితంగా 42% వస్తుంది అని 100% అనుకున్నాం సార్. మరి పార్టీ పరంగా ఇస్తా అంటే ఏం లాభం సార్? లాభం ఏం లేదు. అది ఉద్యోగాల పరంగా ఎటు పోవాలి? ఉద్యోగ పరంగా. అవునా కదా? అవును సార్. ఏంది ఇప్పుడు సార్ వాళ్ళకు 42% కాకుండా పార్టీ పరంగా ఇస్తారు. మళ్ళీ ఇచ్చినాక ఇంటర్ ఇంకొకళ్ళని పెడతారు. అంతే మరి పెట్టి మళ్ళీ సపోర్ట్ చేసేది రావుస్కో రెడ్డిస్కో వాళ్ళకే ఉంటుంది. దీన్ని ఏమన్నా తెలుసుకుంటారా? అందుకే సార్ బీసీలు అనే వాళ్ళు ఐకమత్యమై ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ నియోజకవర్గంలో గాని, ఏ చట్టసభల్లోనైతే గాని, ఏ గ్రామంలోనైతే గాని, ఏ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎక్కడైతే గాని బీసీలు నిల్చొని జనరల్ వచ్చిందా ఓటు చేయండి, ఓటు చేయాలి. అదే అంతే పోటీ మొన్న అదే సార్ ఇక్కడ అది బీసీ జనరల్, అదే జనరల్ సార్. ఓకే, జనరల్ అయితే జనరల్ బీసీలు ఉండాలని ఖచ్చితంగా బీసీ బిడ్డనైనటువంటి పద్మశాలి బిడ్డనైనటువంటి నేను ప్రజలంతా ఎన్నుకున్నారు సార్. నాతోని పోటీ చేసింది కూడా వాళ్ళే, బీసీలే. సో కావచ్చు. కాకపోతే అయితే ఇదే సార్, ఇదే ఇలాంటిదే అన్ని చోట్ల జరిగాయి. తెలుసా? ఇప్పుడు కుట్రనే
ఇది మీతో అంటున్నారు కదా, మీతో పాటు మిగతా వాళ్ళంతా జనరల్ అది మా జనరల్ అయినా కానీ బీసీలనే పెట్టినట్టున్నావా? ఆ ఒక బీసీ మీద అప్పటికే పోతే ఇద్దరు పోతా అనే కోణం తెలుగు అట్లాంటిది ఏం లేదు సార్. లేదు, అది కుట్రనే. సార్ మీరు ఇంకోటి, ఒక బీసీ వర్సెస్ ఓసీ అయితే అప్పుడు జనం అంతా ఒకరికి అవుతారు, అంతేగాని బీసీలో ఇంకోటి వాళ్ళు ఏం చేస్తారు? అంటే వేరే కాడ మీరు అంటారు వేరే కాడ కావచ్చు కానీ సార్, ఐలపూర్ లో రెడ్డిస్ సార్, జనరల్ అంటే రెడ్డిస్ మాతో కలిసే ఉంటారు సార్, చాలా బాగుంటారు వాళ్ళు. అట్లాంటిది వేరే ఊర్లో ఉంటది కావచ్చు కానీ దాదాపు ఇక్కడ సానుభూతి పనులు రెడ్లు అందరూ ఉంటారు, చాలా మంది వాళ్ళే సార్. నేను చెప్తున్నా సార్, సానుభూతి పనుల రెడ్లు ఉంటారు. ఇప్పుడు అంతటా ఇప్పుడు సపోజ్ అనుకోండి అగ్రవర్ణం ఉన్నారు అనుకోండి, అందరూ చెడ్డలు ఉంటారా? అందులో మంచిగా ఉంటారు కదా. అవును సార్. ఇప్పుడు పోనీ బీసీ ఉన్నారు అనుకోండి, అందరు మంచిగా ఉంటారా? అందరూ ఉండరు సార్, కొందరు ఉంటారు కొందరు ఉండరు, అంటే కదా. అవును సార్. అంటే ఒడొడకలు అనేది సహజం అనేది సర్వసాధారణం. ఇక్కడ వరకు కాదు, ఇది ఎమ్మెల్యే లెవెల్లో వెళ్ళాలా సార్, ఎంపీ లెవెల్లో వెళ్ళాలా, చట్ట సభల్లోకి వెళ్ళాలా సార్. ఇది మెయిన్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే మన బీసీ వాళ్ళు నిల్చుంటారో, జనరల్ స్థానంలో కూడా బీసీ వాళ్ళు నిల్చొని అక్కడ నిల్చుంటారా, అప్పుడే పార్టీలు పెట్టుకొని 100% పార్టీలు పార్టీలకు అతీతంగా వేయాలా సార్. అది బీసీ రావాలి సార్. వాళ్ళ పార్టీ టికెట్స్ వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, ఎవరైతే బీసీ నిల్చుంటారో వాళ్ళకి వేసేయాలి. వస్తుంది సార్, ఎందుకు రా సార్. అప్పట్లో సార్ 89 చెప్పిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత మార్పు జరిగిందో ప్రజలలో కూడా వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. మొన్నటికి సార్ ఒక 2 ఏళ్ల ముందటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది సార్. బీసీ నినాదం అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది పోతే బీసీ నినాదం పోతే మరి అసలు ఇంకోటి ప్రజల జీవన విధానం యాడున్నాం సార్ మనం. అసలు ప్రజల జీవన విధానం అంటే ఉన్న వాళ్ళు ఉన్నలాగా ఉంటుంది సార్, లేని వాళ్ళు లేనిలాగా అయిపోతున్నారు. కోట్ల కొద్ది సంపాదిస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఇంకెంతకాలం ఉండాలి? ఎస్సీ లేదు, ఎస్టీ లేదు. సార్ ఇంకొకటి ఏంటిదంటే చెప్పనా సార్, రిజర్వేషన్ అనేది మనం తొలగించడం సాధ్యం కాదు సార్. ఎందుకు కాదు? 10 సంవత్సరాలు ఎప్పుడైతే 10 సంవత్సరాలు పెట్టుకున్నాం సార్. అది ఒకటి సార్, రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు ఓన్లీ వీళ్ళు వెనకబడిన తరగతులు కానీ వీళ్ళు డెవలప్ కావాలంటే 10 ఏళ్ల వరకే పరిమితం అని పెట్టిండదు. ఇప్పుడు తొలగించాలంటే ఈ రాజకీయ పార్టీలు ఓట్ల గురించి ఏది కూడా దాన్ని తొలగించలేదు సార్. సార్ ఏ పార్టీ కూడా వదులుకోదు సార్, ఈవెన్ బీజేపీ కూడా వదిలేసుకోదు, ఎవరిని కూడా వదులుకోదు. ఏ పార్టీ కాంగ్రెస్ గానీ సార్ ఓకే సార్. ఒకవేళ దీనికి ఒక సొల్యూషన్ ఉంది సార్. ప్రతి ఎవరైతే వెనకబడిన తరగతులు అంటే ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఇస్తుందో బీసీలకు కూడా అట్లాంటి హక్కులు కల్పించాలి సార్. ఎవరికైతే ఎస్సీ ఎస్టీలకు ఎంత ఉంది, ఎలాంటి హక్కులు ఉన్నాయి, అదే సమానమైన హక్కులు బీసీలకు కల్పించండి. మరేది అదే లేదు సార్, అదే జరుగుతలేదు సార్. పోనీ ఇవన్నీ పక్కన పెడదాం, అసలు మొత్తం మీద రిజర్వేషన్లు ఇచ్చేయాలి అంటున్నారు. మరి పాలించడం వాళ్ళు ఎవరు? వాళ్ళే. మరి ఆ 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకురావాలి అంటే సమానం చేయాలి, అంతే కదా, సాంఘికంగా ఆర్థికంగా. మరి పాలించిన వాళ్ళు వీళ్ళని తీసుకురాలేదు, వీళ్ళకి ఈయన పెట్టిండ్రు, ఇంకా దూరం పెట్టిండ్రు, ఇంకా దూరం పెట్టిండ్రు, వీళ్ళు ఇంకా పైకి పోతుండ్రు. ఇప్పుడు ఇందులో బీసీలను వాడుకుంటారు. మరి మీ బీసీలు ఈ వీళ్ళను గుంజుకాసుకుంటలేరు, ఏమైనా కానీ వీళ్ళ సోపతే మీరు అట్టపడుతుంది. అవును, మీరు ఇప్పుడు ఎవరు సోపతున్నారు? వాళ్ళ సోపతే కదా. ఈ కింద ఉన్నప్పుడు మీరు చూసినారే అంతే సార్. మరి ఎట్లా మార్పు అనేది ఎలా తీసుకురావాలి? నేనేది మనోళ్ళు ఈ కిందలో కూడా చూడాలి కదా. కిందలను కలుపుకొని పోతే రావుస్ అనే వాళ్ళు అంటే రెడ్డిస్ గాను రావుస్ గాను వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ సార్. అయినా కానీ అదే అంటున్నా, వాళ్ళ సోపకే మీరు పోతురు కానీ ఈ మన బీసీలు గానీ ఎస్టీలు గానీ అర్థమైతే లేదు సార్. మన ఎప్పుడు మార్పు అనేది వస్తుందో అర్థం కావడం లేదు. అందులో మరి మీరేమన్నా ముందుంటారా సార్? అందులో మీరేమన్నా ముందుంటారా? ఖచ్చితంగా ముందు ఉంటారు సార్. బీసీ అని నినాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ముందు అడిగేసేది ఐలప్పటి నుండి నేనే. ఇకపోతే ఇప్పుడు మనకు ఇండిపెండెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 79 ఇయర్స్ అవుతుంది కదా. అవును సార్. ఇప్పుడు అవును ఆగస్టుకి అయితే వీళ్ళు ఇంకా పేదోళ్ళు ఉన్నారు అంటే దీనికి ఎవరు జవాబు చెప్పాలి? పేదవాళ్ళు ఉండడానికి కారణం ఏంటిదంటే రాజకీయాలే సార్. నాయకులు వ్యవస్థ అంతే. ఎందుకంటే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయకపోవడము, ఏది అందుకునే వాళ్ళని సహకారం చేయకపోవడం,
రకరకాలు ఉంటాయి. అయితే ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి సార్, గవర్నమెంట్ వచ్చిందంటే దాంట్లో ఉన్న లీడర్లు అందుబాటులో ఉండే వాళ్ళకి లీడర్లకు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, కానీ అది పేద వాళ్ళకు వారికి చెందట్లేదు చెందట్లేదు చెందట్లేదు. మరి ఎప్పుడు ఎప్పుడు ఇది డెవలప్ అవుతుంది? సరే ఏ పార్టీ నాకు అక్కర్లేదు, మీది కాంగ్రెస్ పార్టీ బీజేపీ. బీజేపీ దొంగ అంటే ఏమంటారు అంటే 40 ఏళ్ళ నుంచి లేవు అంటారు. మనకి ఎందుకు ఇదంతా? కానీ ఎప్పుడు ఏది ప్రజల జీవన విధానం ఎప్పుడు ఆర్థికంగా మెరుగుపడాలి, సాంఘికంగా ఎప్పుడు మెరుగుపడాలి. ఎప్పుడైతే ప్రజలకు అన్ని రకాల వసతులు అనేటి కల్పించబడతాయి గవర్నమెంట్ ప్రతి ఒక్క, ఇప్పుడు ఉన్నాయి లేదు సార్, కొందరికి అందుతలేవు ఇప్పుడు అన్ని ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నాం. ఫ్రీ వల్ల ఏమైతుంది సార్, ఆర్థికంగా మొత్తం అప్పుల పాలవుతుంది రాష్ట్ర. విద్య ఫ్రీ, వైద్యం ఫ్రీ, అన్ని ఫ్రీ. మీకు ఏం కావాలి చెప్పి ఇంకేం కావాలి? ఒకప్పుడు పింఛన్ ఇస్తున్నాం, ఒకప్పుడు గ్యాస్ ఇస్తున్నాం, ఆర్టీసీ బస్ ఇచ్చినాం, ఇట్లా అన్ని ఇస్తున్నా గానీ అందరికి చేరతలేవు కదా సార్. అయితే వాళ్ళు ఏమైతుంది అంటే వాళ్ళకి పనులు దొరుకుతలేవు సార్. ఎవరికి ఇస్తుండ్రు, ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇది ప్రజల సొమ్మే ప్రజలకు ఇస్తుంది కానీ చివరి వరకు చేరతలేవు సార్. అది చివరి వరకు చేరతలేవు అవి. మరి ఎట్లా? వాళ్ళు చాలా చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల ఎదుగుదల అనేది ఉంటలేదు. ఈ 70 ఏళ్ళ నుంచి వెళ్ళి అంటే 80 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ వర్గం వల్ల ఎరిండ్రు కదా. మరి వీళ్ళ వల్ల బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ నమ్మకం ఉన్నదా? వీళ్ళను బాగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తామంటే, మీకు మంచి శ్రేయస్సు చేస్తాము, మిమ్మల్ని డెవలప్మెంట్ అంటే ఏంటి, మీకు కుటుంబాలకు దాని ఏమంటారు ఉపాధి ఇస్తాము, అన్ని ఇస్తామంటే ఎవరన్నా నమ్ముతారా? లేదు సార్, ఎవరు నమ్మడం లేదు సార్. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు రావుస్తున్నారు అనుకోండి, ఒక్క రావుసే కాదు, రెడ్డి రావుస్ కానీ వాళ్ళు ఏదైనా సార్ వెనుకబడి ఉంటే వీళ్ళు ఎందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా డెవలప్ చేస్తారు. కానీ మన దాంట్లో బీసీలలో అనేది ఐకమత్యం కొద్దిగా కావాలి సార్. ఖచ్చితంగా ఐకమత్యం ఉండాలి. సరే, ఇకపోతే ₹2 కిలో బియ్యం ఎప్పుడు పెట్టిండ్రు? రామారావు కాలంలో ఉన్నప్పుడు 83 లోపల 84 లోపల ఇంప్లిమెంట్ చేసింది సార్ రామారావు. అంతే కదా. అప్పుడు ₹2 విలువ ఎంత ఉండే? ₹2 కంటే చాలా విలువ అప్పటి కాలంలో. అంటే ఎంత సామాన్ వచ్చేది? ఒక ఇల్లు 15 రూపాయలు ఉంటుండే. అంటే నాకు తెలిసిన 15 రోజులకు మనకు సామాన్ వచ్చేదా? ఇప్పుడు 1000 బీడ్ అంటారు, బీడీలు అంటే 1000 బీడీలు చుడితే అప్పటి కాలంలో ₹5 ₹6 వస్తుండే. అంటే ఇప్పుడు దాదాపు 300-350 రూపాయలు వస్తుంది. అంటే అంత విలువ సార్ అది. అంతే ₹2 అంటే. నేను ఎందుకంటున్నా అంటే అప్పుడు ఆ ₹2తోని ఒక కుటుంబానికి ఎంత సామాన్ వచ్చేది? దాదాపు ఒక పూట గడిచేంత సామాన్ వచ్చేది. ఒకటే పూటనా? ఒక పూట అలా. అంటే ₹2 బియ్యం వస్తుంది. నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎంత బియ్యానికి? ఇప్పుడు బియ్యం దాదాపు 50 రూపాయలు, ₹1. ఉచితమే సార్ అది కూడా. ఇప్పుడు రూపాయి ఉచితం? ఉచితమే, మొత్తం ఉచితమేనా? పూర్తిగా ఉచితమే. మరి అలాంటప్పుడు నీకు అవునా కదా, ఇప్పుడు అది 17, 25 లేదా అది 15, 25 అంటే 40 ఏళ్ళ కింద ₹2 ఇస్తే ఇప్పుడు ఉచితం ఇస్తే ఉచితం కాదు. ఇప్పుడు ఎట్లా డెవలప్ అయినట్టు దేశం అంటున్నాను అనేది. అదే ఎట్లా అవుతుందంటే సార్, ఇవన్నీ ఉచితాలు ఇవ్వడం వల్ల దాదాపు సెంట్రల్ లోపల దాదాపు కొన్ని లక్షల కోట్ల అప్పు అయిపోయింది. స్టేట్ కూడా అప్పుల పాలవుతుంది. ఉచితాలు అనేది విషయాలు సార్ చాలా. ఇప్పుడు ఉచిత బస్సు అవసరమా సార్? నాకే తెలుసు, అంటే మా పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నా సార్, ఉచిత బస్సు అవసరం లేదు, అన్ని ఉచితాలు. ఏదానికైనా ఒక ఉచితం అంటే ఆరోగ్యం, విద్య. విద్య అంటే ప్రతి ఒక్కరికి కూడా, పేదలకు కూడా ఇప్పుడు ఇచ్చే నాణ్యతమైన విద్య ఇవ్వాలా సార్. కూడా మా ఊర్లో ఉంది చాలా కొన్ని ప్రైమరీ స్కూల్ లాంటి యూస్ వచ్చిన సార్. చూసి వస్తే ఇంకా దాదాపు ఒక 30-40 ఏళ్ళు కట్టినటువంటి భవనమే ఉంది. అలా సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. ఈ కాలంలో సార్ నాలెడ్జ్ ప్రైవేట్ స్కూల్ చూస్తే చిన్నప్పటి నుండి కంప్యూటర్ శిక్షణ అవి అన్ని ఇస్తున్నారు. అలాంటి ఎడ్యుకేషన్ ను చాలా ఇంప్లిమెంట్ చేయాలి సార్. మీకు చేస్తున్నాం కానీ అది పేపర్ మందమే సార్. ఇది చేస్తున్నాం, ఈ గురుకులాలు కట్టిస్తున్నాం, అది ఏ పార్టీ అన్ని చేస్తున్నాం అంటారు కానీ ఎలాంటిది కూడా పబ్లిక్. ఇంకోటి ఇప్పుడు మళ్ళీ అంటారు కదా, అంత గవర్నమెంట్ అందిస్తే ప్రైవేట్ కి ఎందుకు పంపిస్తారు సార్? అదే సార్, లేదు ఇక్కడ నమ్మకం లేదు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. గవర్నమెంట్ అధికారులు ఎవరు రాస్తలేరు సార్. అదే నాయకులైనటువంటి విద్య అందిస్తలేరు సార్. అదే అమెరికాలో గానీ అక్కడ గానీ యూకేలో చూస్తే మొత్తం గవర్నమెంట్ స్కూల్ లేదు, తప్ప వేరే ఉండే. అక్కడ ఇప్పుడు అదే సార్, దాన్ని ప్రతి చిన్న రూట్ ఎక్కడైతే తొలి స్థానం ఇక్కడ ఉంటుందో అక్కడ నుండి ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడైతే సాధ్యం కాదంటే మన రాష్ట్రం కానీ అయిపోతుంది కదా. ప్రైవేట్ లో వేయాలంటే అందరికి ఎక్కడ ఉంటున్నాయి సార్? గవర్నమెంట్ కట్టి
సార్ గవర్నమెంట్ కట్టినవి గవర్నమెంట్ దాంట్లో గవర్నమెంట్ డబ్బులు 50,000 కొంటున్నా అదే ప్రైవేట్ లో అయితే అయిపోతుంది మరి ఇంకేంది కదా ఇప్పుడు ఇక. గవర్నమెంట్ ఎందుకు ఇస్తారు సార్? ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు నేను జనరల్ చెప్తున్నాను, ఒక్కొక్క టీచర్ కు అక్కడ చెప్పేటువంటి అంటే లక్ష నుండి 1,20,000 రూపాయలు అక్కడ చెప్పేటువంటి టీచరు వేతనం కనుక అక్కడ ఉన్నటువంటి పిల్లలకు సంఖ్య కనుక వేస్తే ఒక్కొక్కరికి 15,000-16,000 అవుతున్నాయి. అంతే అంతే సార్, కరెక్ట్ సార్. అవునా కదా? అవును సార్, ఒక ఖచ్చితంగా నెలకే ఒక నెలకే అంతే అవుతుంది. అవునా కదా? ఒక్కొక్క స్కూల్లో ఒక క్లాస్ లో మన ఇక్కడ చిన్న స్కూల్ ఉంటుంది, అది ఏదైనా కానివ్వండి. అవునా కదా? పిల్లగాళ్ళు ఉన్నారు, 3 టీచర్లు ఉన్నారు. మరి అవునా కదా? అది ఎందుకు పెంచుతలే, వాళ్ళు ఆడుకుంటున్నారు. 10-12,000 అంటే ఒక్కొక్కరికి 1 month కు. మరి ఇప్పుడు ఆ టీచర్లన్నా ప్రైవేట్ వేయాలి నెంబర్ 1, లేదా ఈ పిల్లలన్నా అంటే ప్రైవేట్ వేసి ఆ టీచర్లు కూడా అలానే చెప్పాలి. అట్లా లేకుంటే మా ఉద్యోగాలు తీసేస్తుండ్రు, ఉద్యోగ భద్రత లేదు. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళకి అత్తలేరు కదా, మరి ఇప్పుడు ఎట్లా? మరి అదే మరి ఎట్లా సార్? అదే ఏంటిది, ఏం సొల్యూషన్? పోనీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలు, మరి అదన్నది వాళ్ళ చట్టం అదొకటి తీసుకురావాలి సార్. ఖచ్చితంగా ఏదైనా ఒకటి చేయాలి కదా. స్కాలర్షిప్స్ కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ లో చదివిన వాళ్ళకు స్కాలర్షిప్ ఇలాంటి ఉచితాలు అనేటివి సార్. ఇప్పుడు ఉచిత బస్సు అవి ఇచ్చే బదులు చదివిన వాళ్ళు కాలేజీలో పోతాయి. అవునా కదా? రీఎంబర్స్మెంట్ పోతాయి, కాలేజీలో పోతాయి. సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఎటు పోతుంది? హాస్పిటల్ పోతాయి. అవి ఇవ్వలే ప్రైవేట్ ఉన్నాయి, ఈ గవర్నమెంట్ సొమ్ము ప్రైవేటు పాలు. అంతే అవుతుంది. అదే ఇప్పుడు మన ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కు ఇచ్చే బదులు అదే గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందించవచ్చు కదా సార్. మంచి అదే కదా సరే, మరి అలా గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ స్కూల్ చదవాలి. ఒకటి. ఇంకొకటి, మీరు ప్రైవేట్ లో అయితే మీకు ఎలాంటి రాయితీ ఇవ్వము సార్. అసలు మీకు ఇక ఓటర్ కార్డు తప్ప మిగతా ఏ కార్డు లేదు. ఈ రిజర్వేషన్ అనేది ఉంటది కదా సార్. స్కూల్ చదివే పిల్ల వాళ్ళకి ఎవరైతే గవర్నమెంట్ లో చదువుతారో వాళ్ళకి రిజర్వేషన్ 10th వరకు అయితే గింత రిజర్వేషన్ మీకు రావాలా సార్? ఖచ్చితంగా రావాలి. 10th వరకు అవుతుంది గవర్నమెంట్ మీకు జాబ్ లో గింత రిజర్వేషన్ ఉంటది. సరే, మీరు ఇప్పుడు ఏం చేద్దాం ఆశ్చర్య చెప్పండి. ఐలాపురం మంచి మంచి పేర్లు ఉన్నాయి, చరిత్ర అంతా అనుకున్నాం కదా. అసలు సర్పంచ్ అనే పదవి చిన్న పదవి, మరి మీరు ఆశపడ్డారు. చిన్న పదవి కాదు సార్, మీకు ట్రైనింగ్ ఇచ్చారు. అసలు రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ ఉన్నటువంటి పదవి సర్పంచ్ సార్. ఒక ఊరిని నిజంగా అంత విలువ ఉన్నదా? విలువ ఉంది సార్, ఐలాపూర్ లో మాత్రం విలువ ఉంది సార్. ఖచ్చితంగా వాడుకునే తీరు అంటావు. వాడుకోవాలి సార్, వాడుకునే తీరు. దీనివల్ల నేను తెలుసుకునేది ఏంటంటే ప్రజలకు చాలా చాలా మేలు చేయొచ్చు సార్, చాలా చాలా చేయొచ్చు. ఓకే, మీకేమైనా ట్రైనింగ్ ఇచ్చిర్రా? ఇచ్చాను మొన్న 5 రోజుల. ఏం చెప్పిండ్రు దాంట్లో? ఎలా వనరులు ఎలా వాడుకోవాలి, అరచేతుల్లో ఏది మా సర్గం చూపించారు, మీరు గుర్తుపెట్టుకోండి. అది చట్టం కూడా కట్టే ఉన్నా అనుకోండి. అంతే అంతే. అవునా కదా? మరి నిజంగా అవన్నీ సాధ్యమైతే సాధ్యం అయినంత వరకు చేయాలనుకుంటున్నా సార్. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు గ్రామ సభ పెట్టినప్పుడు ఎంతమంది అధికారులు రావాలి, అసలు డిపార్ట్మెంట్లు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఇన్వాల్వ్ అవుతాయి, ఏంటి ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మన ఇన్వాల్వ్ అయింది సార్. సక్సెస్ఫుల్ గ్రామ సభ సార్ మన జరిగింది. దాంట్లో అన్ని రకాలుగా అన్ని రకాల చర్చలు కాదు, అంతమంది ఇన్వాల్వ్ కావాలి, అంతమంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఒకవేళ ఇక్కడ పరిష్కారం కాకపోతే ఇదే అధికారి దాని ఆ దరఖాస్తు పడకపోయి పై ఎంత దూరం పోతో అంత దూరం పోయి వాళ్ళకి సమస్య పరిష్కారం చేయాలి. ఇది సత్యం. అవును. మరి అలాంటప్పుడు ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ ఎమ్మడి ఇంకా ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకెందుకు ప్రజలు పోతుండ్రు సార్? అదే సార్, మేము ఇట్లాంటిది సార్, మీరు సర్పంచ్ గా ఉన్నదా మీకు అధికారాలు అంటారు కదా సార్, అలాంటివి లేకుండా ప్రజల సమస్య ఏది ఉన్నా గానీ ఎంఆర్ఓ ఆఫీస్ గానీ, ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పోతుండ్రు ఎంఆర్ఓ ఆఫీస్. రోజు చాలా దూరం ఆటో పట్టుకొని పోతాం. అలాంటివి లేకుండా ఇక్కడనే మా గ్రామంలోనే చేయించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో సైన్ చేయించి మళ్ళీ ఆన్లైన్ లో వచ్చేటట్టు చేస్తాం సార్. ఎందుకు ఇక్కడ ఆన్లైన్ ఎక్కించిందంటే వాళ్ళు ఆటోమేటిక్ వస్తాయి అంతే. మరి అంతేకాని మళ్ళీ ఆడు ఓడెక్కడిది ఎలాంటి ప్రజలను ఎలాంటి ఇబ్బందులు చేయకుండా ఇక్కడనే అన్ని చేయాలనుకుంటున్నాం. మీకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారా? ఖచ్చితంగా పెట్టుకున్నారు. నేను ఈ మధ్య సార్ ఒకటి యువకులందరూ ఏమన్నారండి సార్, మాకు క్రీడా మైదానం లేదు సార్. ఒకటి క్రీడా మైదానం అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఏమన్నారు సార్, ఒకటే క్రీడా మైదానం అనేది లేకపోవడం వల్ల మేము ఆడుకోవడానికి మాకు ఇబ్బంది కావడం వల్ల మేము తాగుతున్నాం అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పేసాను. రియల్ గా సార్, అంటే పిల్లవాళ్ళు యూత్ మాకు ఇది తొలగించాలంటే క్రీడా మైదానం చేయండి, మేము క్రికెట్ ఎప్పుడు ఆడుతుంటాం, ఎక్కువ టైం క్రీడా
ప్రాంగణంలో గడుపుతాం ఓకే ఓకే అని అంటే సార్ మేము గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక ఇష్యూ అయిన భూమి ఉండేది సార్, అది రత్నాకర్రావు కేటాయించిన భూమి. దాన్ని వెంటనే కేటాయించిన తర్వాత ఊరి వాళ్ళు చందలు వేసి 9 లక్షలు చందలు వసూలైనాయి సార్ విత్ ఇన్ 15 days లోపల. దాదాపు 7 ఎకరాలతో క్రీడ మైదానం. మీ యూకేలో మీ తమ్ముడే ఉండే కదా పంపించాలి వాళ్ళ మీద ఎందుకు పేరుంటది. తమ్ముడు కూడా చాలా చేసిండు సార్, ఊరికి కూడా చాలా చాలా చేసిండు. చాలా మంది సాంఘిక సేవ చేసిండా, చాలా చేసిండు సార్, చాలా అంటే చాలా చేసిండు. ఓకే. సో మిగతా వాళ్ళంతా ఆ 9 లక్షలు చేసి అందరు కూడా ఈ ఊర్లో చాలా మంది రిచ్ కూడా ఉన్నారు సార్, యువకులు మంచిగా సంపాదిస్తున్నారు, విదేశాలలో ఉన్నారు, రిగ్గర్ గా పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు 15 లక్షలు 10 లక్షలు కూడా సంపాదిస్తున్నారు. ఈ ఊర్లో ఏదనుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు యూత్ కూడా. మరి చాలా మెచ్చుకోవాలి సార్. ఇప్పుడు ఇలాంటి ఊరికి సర్పంచ్ అయినందుకు చాలా చాలా గర్వంగా కూడా ఉంది సార్. సో మరి రేపు ఏం చెప్తున్నావు వాళ్ళకు? రేపు 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తావు? 5 సంవత్సరాల కాలంలో మెయిన్ సార్ నేను పట్టించుకునేది, నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కావున విద్య గురించి ఎక్కువ ఫోకస్ పెడతాను. ఓకే. ఒకటి తర్వాత 14 ఊర్లకు సంబంధించిన హాస్పిటల్ ఉంది సార్ ఇక్కడ. ఓకే. ఆ హాస్పిటల్లో ప్రతి అవును సార్, అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఓకే. దాంట్లో మందుల కొరత అనేది లేకుండా డాక్టర్ ఎప్పుడు వస్తుందా లేదా అనేది మీరు ఈ సర్పంచ్ ఏం పని లేదు అంటారు. లేదు సార్, వాళ్ళకు కూడా నేను వాళ్ళని కన్విన్స్ చేసుకుంటా వాళ్ళని రప్పించేటట్టు ఏర్పడి. ఎందుకు కన్విన్స్ అంటే వాళ్ళకు కూడా జీతం తీసుకుంటా లేదు సార్, అట్లా కాదు. మనం కమాండ్ అనేది లేకుండా ఫ్రెండ్ గా ఉండి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఇప్పుడు మీరు అది నేచర్ కాదు సార్, అది మనం అధికారం ఉందని ఎట్లాంటి అటు ఊహించుకోవడం కూడా చెప్పడం మంచిదే, చెప్పడమే సార్. అంతేగాని కన్విన్స్ చేయడం ఏంది వాళ్ళని? ఓకే సార్, అది అంటున్నాను. ఓకే ఓకే, వాళ్ళ డ్యూటీ అది, డ్యూటీ అదే. వాళ్ళ రోజు కదా లేదా, రోజు వస్తుందా లేదా ప్రతి ఆఫీస్ సార్, వాస్తవానికి అగ్రికల్చర్ ఆఫీస్ సార్. ఇది ఇంకోటి, ఈ చట్టం ఉంది మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో అది తెలియదు, కానీ ఎక్కడ జీతం తీసుకుంటే అక్కడనే ఉండాలి. ఇది ఎన్టీ రామారావు పీరియడ్లో వచ్చింది. అవును సార్. ఇప్పుడు చట్టం ఉంది, దాన్ని తీసేయలేదు. పోలీసు వాళ్ళకు ప్రహారం అయితే వాళ్ళకి ఎక్కడైతే ఉంటాయో ఏ ఉద్యోగుడైనా కానీ ఆ గ్రామంలో జీతం తీసుకుంటూ అక్కడ ఉండడు. అక్కడ ఉన్నట్లయితే వాతావరణంతో పాటు వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్కి వస్తారు. ఇది కూడా చేయాలి సార్. కానీ రవాణా తక్కువ అవుతుంది, ఎక్కడ బీసీ పోతుంది, టైంకు వాళ్ళు ఉంటారు కానీ ఉంటారు కానీ సార్ ఎక్కడ కూడా అమలు అయితలేదు సార్. అదే చేయాలా సార్, ఇది చేయాలి. ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తుండ్రో అక్కడనే నివాసం ఉండాలి, లేదంటే ఉద్యోగం వదిలిపెట్టు ఇంకెక్కడికన్నా బాగుంటే మరి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు వచ్చి చేస్తారు, అంతే కదా సార్. అవును మరి వాళ్ళకి అదే తీసుకురావాలి సార్, నిజమైనటువంటి. అంతే కదా. అంతేగాని ఈ డాక్టర్ వస్తాడు, కార్లు వస్తాడు, ఏంది ఇదంతా. అంతే, అదే చాలా బాగుంటుంది సార్. చాలా మంది ఇంకోటి వాస్తవానికి ఈ చట్టం అమలు చేస్తే యాక్సిడెంట్ తక్కువ అవుతాయి. చాలా మంది ఉద్యోగము రాకపోకల వల్ల కూడా చచ్చిపోయిన వాళ్ళు. అవును సార్, ఖచ్చితంగా ఉన్నారు. అవును లేదా, మనం పాజిటివ్ ఆలోచిద్దాం, నెగిటివ్ కూడా అట్లా ఉన్నారు సార్. ఇప్పుడు ఆ మధ్యలో ఏది మన యాక్సిడెంట్ అయింది అనుకో, మీరు వాళ్ళ పిల్లల కొరకు సిటీకి పోతాండ్రు, మరి ఇక్కడ ఉన్న పిల్లలకు మీరు చెప్తామంటారు, లేదా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు మీరేమో ఉద్యోగం ఏది మేము ఉద్ధరిస్తామంటారు, మీరేమో మీ సౌకర్య కొరకు సిటీలో ఉంటున్నారు. అంతే, మీకు రాకపోకలప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, మీరు చచ్చిపోతారు. మరి మీ కుటుంబం ఇన్సూరెన్స్ ఉండదు, మాకేం కాదు అనుకుంటారా? అంతే కదా సార్ అనుకునేది. వాళ్ళు ఎక్కడైతే పని ఉంటుందో అక్కడే ఉండాలి, అంతే అంతే. మరి రావాలి. దీని మీద ఏమన్నా మీరు ఒకవేళ మా గవర్నమెంట్ ను కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నాం, ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగి పని చేస్తాడో అక్కడనే నివాసం ఉండాలి, ఎప్పుడు కూడా ప్రజలకు కూడా ఎప్పుడు కూడా 24 గంటలు అందుబాటులోనే ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. మీ సంబంధిత ఎమ్మెల్యే ఎట్లా ఇక్కడైతే ప్రతిపక్షం అవునా కదా, ఇక్కడైతే ప్రతిపక్షమే కదా, ప్రతిపక్షమే. ఆయనకు మీరు ఇది చెవులయ్యింది ఖచ్చితంగా కొట్లాడతాడు. మా ఎమ్మెల్యే గారికి ఎక్కడైతే నివాసం ఉండాలని ఖచ్చితంగా చేరవేస్తాం సార్ కదా. ఓకే, తప్పనిసరిగా సార్. బీసీ నినాదము ఐక్యత, దాంతో పాటు మేము రాబో కాలంలో బీసీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడమే మా ముఖ్యమైన ఎజెండా. ఇక్కడ నా సమస్య అయితే నేను గ్రామంలో అందరికి సేవ చేస్తాను, అంటే ఇక్కడ మాత్రం అందరికి అందుబాటులో ఉంటా, గ్రామం అని కూడా అనుకో అందరికి అందుబాటులో ఉంటా. రైట్, చివరిగా చెప్పండి, ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బీసీలు ఐక్యంగా ఉండాలి, బీసీ ఐక్యత కొరకు పోరాడాలి, బీసీలు ఖచ్చితంగా చట్టసభల్లోకి వచ్చి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని త్వరలోనే చూడాలని
నేను కోరుకుంటున్నా సార్. ఒకటి ఒకటి అదే విధంగా ఈ బీసీ ఉద్యమం కొరకు గాని ఎక్కడైనా గాని నేను దానికి ముందుకు అడుగు వేయడానికి ఖచ్చితంగా శాయశక్తుల కృషి చేస్తా సార్. అంతేనా? ఖచ్చితంగా కృషి చేస్తా సార్. ఓకే. సో ఇదండి, మీరు చూశారు కదా, అంటే బీసీలు ఎక్కడ వెనుకబోతుండ్రు, జీవన విధానం ఎక్కడ ఉంది, రాబో కాలంలో ఎలాంటి మార్పులు అవసరము, ఏమేమి సంఘటనలు జరిగినాయి, సరే ఎంత దాదాపు సార్ ద్వారా మీకైతే అందించాము. చూద్దాం, అది కాలం నిర్ణయిస్తుంది. నమస్కారం అండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.